ఈ జ్యోతి ఎంతసేపు వెలుగుతుందో నాకు తెలీదు, కానీ నా మనసులో ఈరోజు వెలిగే భక్తి జీవితాంతం వెలుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఒక యాత్ర, ఒక అన్వేషణ, ఒక అనుభూతి, అరవిందో ప్రయాణం. కొండల మధ్య వీచే చల్లని గాలిలో దూరం నుంచి వినిపించే గోవింద భక్తుల దృష్టిని ఆకర్షించే మొదటి అద్భుతం అఖిలాండం. ఎన్నెన్నో ఏళ్లుగా రాత్రింబవళ్ళు ఎరుపెక్కిన అగ్గిలా ఎలాంటి విరామం లేకుండా వెలుగుతూనే ఉండే ఆ మహాదీపం కేవలం ఒక దీపారాధనేనా, లేక తిరుమల కొండలపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి నిత్యం జరిగే నిరాజనమా? ఆ అఖిలాండం వెనుక ఉన్న దివ్య రహస్యం ఏమిటి? గోవింద గోవింద సంస్కృతంలో అఖిలాండం అంటే సమస్త విశ్వానికి సంబంధించినది అని అర్థం. శ్రీవారి సన్నిధిలో వెలిగే ఈ మహాదీపాన్ని కేవలం ఒక ప్రమిదలో వెలిగించే సాధారణ దీపంగా చూడలేము. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో జరిగే ప్రతి నిత్య కైంకర్యానికి అగ్నిదేవునికి ఉండే ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకమైనది. గోవింద 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 యజ్ఞాలు హోమాలు జరిగే పవిత్ర భూమిలో నిత్య అగ్నిహోత్రం ఎలాగో తిరుమలలో ఈ అఖిలాండం అలా నిరంతరం దేవునికి ప్రతీకగా వెలుగుతూనే ఉంటుంది. భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు ఈ అఖిలాండం వద్దే కర్పూరం వెలిగిస్తారు. కొండల చలిలో రాత్రి వేళల్లో కూడా ఆరని ఈ దీపం ముందు కర్పూరం వెలిగించడం వెనుక ఒక గాఢమైన తాత్విక అర్థం ఉంది. గోవింద 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 మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని భక్తులు ఆ అగ్నిసాక్షిగా శ్రీవారిని వేడుకుంటారు. ఇక్కడ సమర్పించే కర్పూరంలాగే మన అహంకారం కరిగిపోవాలనే సందేశాన్ని ఈ అఖిలాండం నిశ్శబ్దంగా చాటుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం తిరుమలలో ఈ అఖిలాండం ఏర్పాటు వెనుక శతాబ్దాల సంప్రదాయం ఉంది. ఎందరో రాజులు, భక్తులు ఈ దీపారాధనకు నిత్యం నూనె, వస్తువులను సమర్పించిన దాఖలాలు శాసనాలలో కనిపిస్తాయి. కాలం మారుతున్నా, టెక్నాలజీ ఎంత వస్తున్నా ఈ ఆచారంలో మాత్రం ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదు. నిత్యం లక్షలాది మంది భక్తులు సమర్పించే కానుకలు, కర్పూర హారతులతో ఈ ప్రాంతం నిత్య చైతన్యవంతంగా ఉంటుంది. గోవింద శ్రీనివాస శ్రీనివాస వెంకటేశ వెంకటేశ శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ.
వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నీ నామమే మా బలమయ్యా నీ సన్నిధే మా గమ్యమయ్యా వెంకటేశ శ్రీనివాస నేడు తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికుడు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక ఈ అఖిలాండం వద్దే ఆగి నమస్కరిస్తారు. ఆ అగ్ని జ్వాలల వేడిలో భక్తులు తమ కష్టాలను సమర్పించుకుంటారు. ఆ క్షణంలో అక్కడ ఉండే వాతావరణం మాటల్లో చెప్పలేనిది. భక్తి, నమ్మకం, పవిత్రత అన్నీ కలిసి ఆ ప్రాంతాన్ని ఒక దివ్యశక్తి కేంద్రంగా మారుస్తాయి. కన్నీటి వెనుక ఒక కోరిక ఉంటుంది నిశ్శబ్దం వెనుక ఒక ప్రార్థన ఉంటుంది ఆ ప్రార్థన విన్నవాడివి నీవే మమ్మల్ని పిలిచిన వాడివి నీవే శ్రీనివాస పిలిచింది ఎవరో కాదు ఏడుకొండల వెంకటేశుడే నడిపింది ఎవరో కాదు మా శ్రీనివాసుడే గోవింద 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 వెంకటేశ గోవింద శ్రీనివాస ఏడు కొండల పిలుపు మళ్ళీ మళ్ళీ వినిపించాలి గోవింద గోవింద మనసంతా నిండిపోవాలి ఓం నమో వెంకటేశాయ ఒక చిన్న దీపంతో ప్రారంభమై కోట్లాది విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఈ అఖిలాండం మన జీవితంలో దైవభక్తి ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది. శ్రీవారి దివ్య సన్నిధిలో అఖిలాండం వెలుతురులో మన ప్రయాణం మరింత పవిత్రం కావాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.